అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో అనామిక చేసిన పాపం పండి తనకి యావజ్జీవ శిక్ష పడుతుంది. తరువాత రాజ్ రిలీజ్ అయినందుకు తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అంతలో అనామిక వస్తుందక్కడికి పోలీసులతో పాటు. వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీకి నేను వదలను. మరలా వస్తాను. మీ ఫ్యామిలీ సంగతి అప్పుడు చూస్తాను అని చెప్పి బెదిరిస్తుంది. అందుకు కళ్యాణ్, అప్పు వెళ్లి జైల్లో లెక్కలు రాసుకో అని చెప్పి వెక్కిరించినట్టు మాట్లాడతారు. తర్వాత రాజ్, కావ్య కూడా అలాగే మాట్లాడతారు. అందుకు అనామిక ఇంకా పిచ్చ కోపంతోటి వాళ్ళని నేను కంపల్సరీగా చాలా ఈజీగా రిటర్న్ వస్తాను. నా కథ ముగింపు కాదు ఇది అని చెప్పి మరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత రాజు అటు సైడ్‌గా చూడగానే అక్కడ ఒక అమ్మాయి తననెవరో గమనిస్తున్నట్లు చూస్తాడు. అది చూసి గబగబా వెళ్తారు ఎవరో తెలిసిన వ్యక్తి అని చెప్పి. కానీ అక్కడ ఎవరు కనిపించరు. వెంటనే రిటర్న్ వచ్చేస్తాడు. అందరూ కలిసి ఇంటికెళ్తారు. తరువాత ఇంట్లో అందరూ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అందులో రుద్రాణి ఉంటుంది గదా! అగ్గిపుల్ల స్వామి. మరలా ఇంకేం ప్రాబ్లమ్ రాబోతుందో ఇప్పటికే చాలా చూసేసాము అని పుల్ల విరుపుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఈ సంతోషాన్ని చూసి ఓర్వలేక. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాజ్‌కి, కావ్యకి మధ్య ఎవరు రాబోతున్నారు అనేది రేపు చూద్దాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.